దానియేలు గ్రంథం 11వ అధ్యాయం మొదటి 9 వచనాలు ధ్యానం చేసుకుందాం. స్తోత్రం దేవా సర్వోన్నతుడా. దానియేలు గ్రంథం మొదటి 9 వచనాలు 11వ అధ్యాయం 9 వచనాల ద్వారా మాతో మాట్లాడమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి పొందుకున్నాం తండ్రి, ఆమేన్. దానియేలు చూసినటువంటి దర్శనమే ఈ 11వ అధ్యాయంలో కూడా కొనసాగుతుంది. ఎపిఫానెస్ అనేటువంటి వ్యక్తిని గుర్తించడం జరుగుతుంది. పాప పురుషుడు బయలుపడతాడు. దానియేలు గ్రంథం 10వ అధ్యాయం నుంచి 12వ అధ్యాయం వరకు కూడా మనం గమనించినట్లయితే 10, 11, 12 ఒకటే దర్శనం. దానియేలు 11వ అధ్యాయం 10వ అధ్యాయానికి కొనసాగింపు మాత్రమే. 11వ అధ్యాయం చాలా ముఖ్యమైనటువంటిది. 9వ అధ్యాయంలో 70 వారాల ప్రవచనం ఉన్నది. దానిని గురించినటువంటి వివరాలే ఈ 11వ అధ్యాయంలో వ్రాయబడి ఉన్నవి. చాలా జాగ్రత్తగా మీరు వినాలి. ఈ ప్రవచనం ఇజ్రాయేల్ ప్రజలను గురించినటువంటిది. ఇది సంఘం గురించినటువంటి ప్రవచనం కాదు. 2వ అధ్యాయంలో దానియేలు చూసినటువంటి ప్రతిమ, ఆ ప్రతిమలో ఉన్నటువంటి భాగాలు 4 లోహాలు: బంగారము, వెండి, ఇత్తడి, ఇనుము. ఈ 4 లోహాలు ఆ ప్రతిమలో ఉన్నటువంటి 4 భాగాలు అన్నమాట. ఈ 4 లోహాలు 4 రాజ్యాలు. అలాగే 7వ అధ్యాయంలో జంతువులు. వీటిని గురించినటువంటి 11వ అధ్యాయంలో వివరణలు ఉన్నాయి. ఈ అధ్యాయంలో ఉన్నటువంటి మర్మం చాలా గొప్పది. దీనిని బయలుపరచడం సైతానికి ఇష్టం లేదు కాబట్టి మరి గాబ్రియేలు దూత దేవుడిచ్చినటువంటి జవాబును తీసుకొని దావీదు దగ్గరికి వస్తుంటే, అందుకనే దానియేలు వద్దకు వస్తున్నటువంటి గాబ్రియేలు దూతను సైతానికి ఆటంకపరుస్తాడు అనమాట. ఇది ఇజ్రాయేల్ జాతికి సంబంధించిన ప్రవచనం. ఈ సందర్భంలో 2 ప్రత్యేకమైనటువంటి రాజ్యాలు పేర్కొనబడ్డాయి. ఈ 2 రాజ్యాలు పారసీకం, గ్రీసు. సో సైతానుగాడికి మనకి సత్యం తెలియటం ఇష్టం ఉండదు కాబట్టి ఆడు అడ్డగిస్తూ ఉంటుంటాడు. 11వ అధ్యాయంలో పాత కొత్త నిబంధనలకు మధ్య ఉన్నటువంటి సందును మరి నింపడం జరిగింది. ఇది ఈ మధ్యకాలం ఇజ్రాయేల్ జాతికి శ్రమల కాలం అని చెప్పి చరిత్ర మనకు నేర్పుతుందనమాట. ఈ కాలమందు సిరియా, ఈజిప్టు కలిసి ఇజ్రాయేలును వేధించాయి. మీరు గమనించవలసినటువంటి విషయం అన్నమాట. సిరియా, ఈజిప్టు మధ్య విరోధం ఏర్పడింది. ఈ రెండింటి మధ్య కూడా పాలస్తీనా నలిగిపోయింది, ఎంతో నష్టం వాటిల్లింది. ఇజ్రాయేల్ జాతి శ్రమల పాలైపోయింది. పాత నిబంధన, కొత్త నిబంధనలకు మధ్య అంటియోకస్ ఎపిఫానెస్ అనేటువంటి వ్యక్తి లేచాడనమాట. ఇది మనం గమనించాలి. సో ఈ విధంగా చరిత్రలో కొన్ని విషయాలు మనకి ఇక్కడ తెలుస్తూ ఉన్నాయి. ఈ 11వ అధ్యాయం మొదటి 9 వచనాల్లో మనం చూసినట్లయితే, ఈ లేచినటువంటి వాడు సుదూర భవిష్యత్తులో రాబోయేటువంటి అంత్యక్రీస్తుకు ముందు గుర్తు. వీడు యూదుల్ని ద్వేషించాడు. ఫరో కంటే, హామాను కంటే, హిట్లర్ కంటే ఎక్కువగా యూదులను ద్వేషించినటువంటి వ్యక్తి అనమాట ఎపిఫానెస్. ఇక్కడ మనం చరిత్రలో వీనిని నీరో చక్రవర్తికి పోలుస్తారు. ఎపిఫానెస్ దేవ విరోధి, దేవదోషకుడు. ఈ దానియేలు గ్రంథం 11వ అధ్యాయంలో చరిత్ర, ప్రవచనం వేరువేరుగా చూపబడ్డాయి. చరిత్ర ఏమో జరిగింది, ప్రవచనం ఏమో జరగబోతుందన్నమాట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రవచనం ఏమో జరగబోతుంది. ఈ యొక్క సత్యాన్ని మీరు గ్రహించాలి. ఈ ప్రవచనం గ్రహించడం కష్టం అన్నమాట. ఈ ప్రవచనమును సరిగా అర్థం చేసుకోవాలి. ప్రజలను ఆకర్షించడానికి ఊహపోహలతో మరి వివాదాలు సృష్టించకూడదు. ఇలాంటి బోధలకు విశ్వాసులు దూరంగా ఉండాలన్నమాట. గమనించాలి నా ప్రియమైనటువంటి సహోదరి, స్నేహితులారా. ఏది వింటున్నామో, ఏది తింటున్నామో చాలా జాగ్రత్తగా గమనించవలసినటువంటి విషయాలు దేవుడు మనకి తెలియజేస్తూ ఉన్నాడు. దేవుని వాక్య సందేశాన్ని గుర్తించి దానిని చేపట్టాలి. ఈ అధ్యాయంలో ఉన్నటువంటి ప్రవచనం ఎంతో ఆసక్తిదాయకమైనటువంటిది. మాదీయ పారసీక రాజ్యానికి మరియు ఈ గ్రీకు రాజ్యానికి మధ్యకాలంలో జరిగినటువంటి విషయాలు ఈ దానియేలు గ్రంథం 11వ అధ్యాయంలో ఉన్నాయన్నమాట. ఆసియా నుండి ఐరోపా వరకు కూడా ఈ చరిత్ర విస్తరించింది. లోకరాజ్యాల మధ్య ఇజ్రాయేల్ జాతి ఏ విధంగా గెలిచింది అనేటువంటి విషయాన్ని ఈ దానియేలు గ్రంథం 11వ అధ్యాయంలో మనం స్పష్టంగా గుర్తించగలుగుతాం జాగ్రత్తగా విన్నట్లయితే. ఇక్కడ ఇజ్రాయేలీలు తన ప్రజలే అయినా కానీ దేవుడు వారిని క్రమశిక్షణలో పెట్టాడు. తండ్రి ప్రేమించిన కుమారుడిని గద్దించి శిక్షిస్తాడు కదా. ఈ దానియేలు గ్రంథం 11వ అధ్యాయం మొదటి వచనంలో, మాదీయుడగు దర్యావేషు మొదటి సంవత్సరంలో మిఖాయేలును స్థిరపరచుటకును బలపరచుటకును నేను అతని యొద్ద నిలవబడితిని. ఈ దేవదూత మిఖాయేలును బలపరుస్తున్నాడు.
10వ అధ్యాయానికి 11వ అధ్యాయం కొనసాగింపు. ఈ దేవదూత పేరు చెప్పబడలేదు. దర్యావేసు కాలంలో ఇది జరిగింది. అప్పుడే దానియేలు సింహాల గుహలో పడవేయబడ్డాడు. గమనించాలి, ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. దర్యావేసు దానియేలును కాపాడటానికి ప్రయత్నించాడు, కానీ తాను సంతకం పెట్టేసినటువంటి శాసనాన్ని అతను రద్దు చేయలేకపోయాడు. కాబట్టి ఇంకా అతను కూడా ఏం చేయలేకపోయాడు అనమాట. దానియేలు 6:16లో రాజు, నీవు అనుదినము తప్పక సేవించున్న నీ దేవుడే నిన్ను రక్షించునని దానియేలుతో చెప్తూ ఉన్నాడు. చూసారా, ఇక్కడ 11వ అధ్యాయం 1వ వచనంలో గమనించాలి, మిఖాయేలును స్థిరపరచడానికి ఆ దూత దర్యావేసు వద్ద నిలిచాడు. అనగా దర్యావేసు విశ్వాసమును బలపరచుటకు అతడు వచ్చాడు. అంతేకాదు దానియేలుకు సహాయం చేయడానికి కూడా ఆ దూత వచ్చాడు. దానియేలు 6:22లో, నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడుతుంది గనుక ఆయన తన దూతను పంపించి సింహములు నాకు ఏ హాని చేయకుండా వాటి నోళ్ళు మూయించెను అంటున్నాడు దానియేలు గారు. రాజుగారితో మాట్లాడుతున్న మాట. పాత కొత్త నిబంధన, మరి ఈ పాత కొత్త ప్రవచన కాలాల్లో ఈ ప్రవచనం ఎంతో అర్థవంతమైనటువంటిది. 2వ వచనం, ఇప్పుడు సత్యమును నీకు తెలియజేయుచున్నాను, ఏమనగా ఇంకా 3 రాజులు పారసీకం మీద రాజ్యం చేసిన పిమ్మట అందరికంటే అధిక ఐశ్వర్యము కలిగినటువంటి 4వ రాజు ఒకడు వచ్చును. జరగబోయేటువంటి దాన్ని ముందుగానే చెప్తున్నాడు అనమాట. అతడు తనకున్నటువంటి సంపత్తు చేత బలవంతుడై అందరినీ కూడా మరి ఇక్కడ చూస్తూ ఉన్నాం. 34వ వచనం వరకు కూడా ప్రవచనం చారిత్రాత్మకమైనటువంటిది. ఇందులో ఉన్నటువంటి ప్రవచన అంశాలన్నీ కూడా అక్షరార్థంగా నెరవేరినటువంటివి. ఈ అధ్యాయంలో ఉన్నటువంటి ప్రవచనం ఎంతో వివరంగా ఉన్నది. చరిత్ర అది జరగక మునిపే రాశారు కనుక అది ప్రవచనం అనమాట. గమనించాలి, జరగక ముందే చెప్తే అది ప్రవచనం ఉంటుంది. దేవదూత దానియేలుకు ఈ యొక్క సమాచారం అందించాడు. ఈ ప్రవచనం యొక్క పూర్తి నెరవేర్పు దానియేలు యొక్క జీవితకాలంలో అయినా కానీ ఈ ప్రవచనం దేవుని ప్రజలకు ఎంతో ఆదరణ, నిరీక్షణ. ఇది గమనించాలి. భవిష్యత్ అంతా కూడా దేవునికి తేటగా కనబడుతుంది. కోరేస్ తర్వాత 4 పారసీక రాజులు వస్తారు. మొదటివాడు కంబూసస్, క్రీస్తుపూర్వం 529. రెండవ వాడు సూడో స్మెర్డిస్, క్రీస్తుపూర్వం 522లో వస్తాడు. మూడవ వాడు డెరయస్ హుస్టాస్పెస్, క్రీస్తుపూర్వం 521లో మరి ఇది గురించి చూస్తూ ఉన్నాం. ఇక మనకి 4వ వాడు హసస్తా. ఇతడు క్రీస్తుపూర్వం 480లో గ్రీస్ మీద దండెత్తాడు, కానీ ఓడిపోయాడు. అంతటితో మాదీయ పారసీక రాజ్య వైభవం అనేటువంటిది అంతరించిపోయింది. హసస్తా ఎస్తేరు గ్రంథంలో ఉన్నటువంటి అహస్వేరోసు, ఈ ఇద్దరు ఒక్కటే అని మీరు గమనించవలసినటువంటి విషయం అన్నమాట. అహస్వేరోసు చాలా ఐశ్వర్యవంతుడు. అతడే ఈ ప్రపంచంలోని వ్యక్తి. అంతలో కూడా మరి 3వ వచనం, అంతలో సూర్యుడు ఒక రాజు పుట్టి మహావిశాలమైన రాజ్యము నేలి ఇష్టానుసారంగా జరిగించును. ఈ రాజు అలెగ్జాండరే. ఇతడు క్రీస్తుపూర్వం 335లో రాజ్యానికి వచ్చాడు. గ్రీసు, మాసిదోనియా రాజ్యాలకు చక్రవర్తి అయ్యాడు అలెగ్జాండర్. అందరికీ తెలుసు కదా. 4వ వచనం, అతడు రాజైన తర్వాత అతని రాజ్యం శిథిలమై ఆకాశపు నలుదిక్కులు విభాగింపబడు. అది అతని వంశపు వారికి కానీ అతడు ప్రభుత్వం చేసిన ప్రకారము ప్రభుత్వం చేయువారికి కానీ విభాగింపబడదు. అతని ప్రభుత్వం వేరుతో పెరికివేయబడను. అతని వంశపు వారు దానిని పొందరు కానీ అన్యులు దానిని పొందుదురు. దానియేలు 11:4లో చూస్తూ ఉన్నాం. మహా అలెగ్జాండరే మహావిజేత. అతని సైన్యం బాగా సురక్షితమైనటువంటిది. అలెగ్జాండర్ గొప్ప సేనానాయకుడు, కానీ అతడు మద్యపాన వ్యసనమునకు బానిసయ్యాడనమాట. యువదశలోనే క్రీస్తుపూర్వం 323లో చనిపోయాడు. పిల్లలు గమనించాలి, మనకందరికీ తెలిసినటువంటి విషయం ఇది. అలెగ్జాండర్ తర్వాత అంతటి బలమైనటువంటి నాయకుడు మరొకడు లేడనమాట. అతని సేనా నాయకులు 4 రాజ్యాన్ని తమలో తామే పంచుకున్నారు. కెసండర్ మాసిదోనియా ప్రాంతమును, లుసి మేకస్ చిన్న ఆసియాను ఆక్రమించాడు. ఇది గమనించాలి. ఇక్కడ చిన్న ఆసియా ప్రాంతం అంటే టర్కీ. సెల్యూకస్ నికటోర్ అనేటువంటి వాడు మరి సిరియా ప్రాంతానికి రాగలిగాడు.
టోలమి అనేటువంటి వాడు ఈజిప్టుకు రాజు అయ్యాడు. అయితే ఈ 4 కుటుంబాలు పరస్పరం మరి కలహించుకోవటం సాగిందనమాట. చివరికి అందరూ కూడా తమ రాజ్యాన్ని కోల్పోయారు. అప్పుడు రోమీయులు రాజ్యాన్ని ఆక్రమించుకున్నారు. రోమా సైన్యం తూర్పు దిశగా సాగింది. 5వ వచనం, అయితే దక్షిణ దేశపు రాజును అతని అధిపతుల్లో ఒకడును బలము పొందెదరు. అతడు అతని కంటే గొప్పవాడై ఏలును. అతని ప్రభుత్వం గొప్ప ప్రభుత్వం అగును. దానియేలు గ్రంథం చూస్తూ ఉన్నాం. దక్షిణ దేశపు రాజు అనగా పాలస్తీనాకు దక్షిణాన ఉన్నటువంటి దేశం, అనగా దక్షిణాన ఈజిప్ట్ ఉన్నది. ఈ దక్షిణ దేశపు రాజు టోలమ్మీ కుటుంబానికి చెందినటువంటి వాడుగా మనం చరిత్ర తెలియజేస్తుంది. 6వ వచనం, కొన్ని సంవత్సరాలు అయినటువంటి తర్వాత వారు ఉభయులు కూడుకొనెదరు, మరియు వారు ఉభయులు సమాధాన పడవాలని కోరగా దక్షిణ దేశపు రాజకుమార్తె ఉత్తర దేశపు రాజునద్దకు వచ్చెను. 6వ వచనం, అయినను ఆమె భుజబలము నిలుపుకొనలేదు నేరదు, అతడైనను అతని భుజబలమైనను నిలవదు. వారు ఆమెను తీసుకొని వచ్చిన వారిని, ఆమెను కనిన వారిని, ఈ కాలమందు ఆమెను బలపరిచిన వారిని అప్పగించెదరు. ఉత్తర దేశపు రాజు సెల్యూసేట్ వంశానికి చెందినటువంటి వాడు. ఈ వచనం ప్రకారం అది క్రీస్తు పూర్వం 250 సంవత్సరం కలహించుకున్నటువంటి ఈ 2 కుటుంబాలు కూడా సమైక్యపడటానికి ఇది జరిగిందన్నమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. టోలమ్మీ ఫిలడెల్ఫస్ అనేటువంటి వాడు ఈజిప్ట్లో ఉన్నాడు. తన కుమార్తె అయినటువంటి బెర్నకేను సిరియా వాడినటువంటి అంతియోకాస్ థియోస్ అనే వానికి ఇచ్చాడనమాట. అయితే ఈ అంతియోకాస్ అంతకుముందే ఈ లవదొకి అనేటువంటి స్త్రీని పెండ్లాడాడు, కానీ వదలలేదు. ఇది గమనించాలి. ఆ తర్వాత 2 సంవత్సరాలు గడిచినటువంటివి. టోలమీ ఫిలడెల్ఫస్ చనిపోయాడు. అందుచేత అంతియోకస్ థియోస్ బెర్నకేను విడిచిపెట్టాడు. అప్పుడు బెర్నకేకు ఒక కుమారుడు. అప్పుడు అంతియోకస్ తన మొదటి భార్య లవదోకేను చేర్చుకున్నాడు. అయితే లవదొక అంతికోస్ థియోస్కు విషమిచ్చి చంపేసింది. అంతేకాదు బెర్నకేను ఆమె కుమారుని చంపడానికి ఆజ్ఞ జారీ చేసింది. లవదొక తన కుమారుని సింహాసనం ఎక్కించింది. అతని పేరు సెల్యూకాస్. ఇతడు కల్యూకాస్ అనేటువంటి వారిని సింహాసనం ఎక్కించాడు. ఈ చరిత్ర అంతా కూడా దానియేలు ప్రవచనంలో ఉన్నటువంటిది అన్నమాట. 7వ వచనం, అతనికి బదులుగా ఆమె వంశంలో ఒకడు సేనకు అధిపతి అయి ఉత్తర దేశపు రాజు కోటలో జొరబడి ఇష్టానుసారంగా జరిగించుచు వారిని గెలుచును. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. టోలమీ ఎర్గటస్ అనేటువంటి వాడు బెర్నకే యొక్క సోదరుడు. అతడు సైన్యంతో వచ్చి సిరియాను ముట్టడించి గెలిచాడు, కోటను స్వాధీనపరుచుకున్నాడు. ఆ రోజుల్లో అదే అంతియోకు రేవు పట్టణం అనేటువంటి దాన్ని మీరు గమనించాలి ప్రియులారా. ఇక్కడ మరియు అతడు వారి దేవతలను, 8వ వచనం, సొమ్ములను, విలువ గల వారి వెండి బంగారు వస్తువులను సహా చెరబెట్టి ఐగుప్తునకు తీసుకొని పోవును. అతడైతే కొన్ని సంవత్సరాలు ఉత్తర దేశపు రాజు ప్రభుత్వం కంటే ఎక్కువ ప్రభుత్వం చేయను. దానియేలు 11వ అధ్యాయం 8వ వచనంలో ఉన్నటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ టోలమీ ఎర్గేటస్ అనేటువంటి వాడు ఎంతో బంగారం, వెండి, 2500 విగ్రహాలను ఈజిప్టుకు తెచ్చాడనమాట. గమనిస్తున్నారా? ప్రవచనం అక్షరాల నెరవేరింది. దేవుని యొక్క ప్రవచనాలు నిరర్ధకం కానేరు. బైబిల్లో ఉన్నటువంటి ప్రవచనాల సారాంశం దేవుని రాజ్య స్థాపనని మనం గ్రహించాలి. దేవుడు తన రాజ్యాన్ని ఈ భూమి మీద స్థాపిస్తాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని రాజ్యం ప్రవచనాల గమ్యం. యేసుక్రీస్తు ప్రభువులు స్థాపించబోయేటువంటి రాజ్యంలో నీతి, న్యాయము, శాంతి, అభివృద్ధి, అభ్యుదయం, లోకమంతటా కూడా శాంతి, సమాధానాలు మరి ప్రవర్తిల్లుతాయి అన్నమాట. ఇది గమనించాలి. నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందును నెరవేరునట్లుగా భూమి మీద నెరవేరునుగాక అనేటువంటి విశ్వాసుల ప్రార్థన నెరవేరుతుందన్నమాట. దేవుని యొక్క వాక్యం స్పష్టంగా మనకు రాబోయేటువంటి రాజ్యం గురించి ప్రవచన రూపంగా తెలుపుతుందన్నమాట. 2 తిమోతి 4:3లో జనులు హితబోధన సహింపక దొరదేవు చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైనటువంటి బోధకులను తమ కొరకు పోగు చేసుకుని అని అపోస్తలుడైన పౌలు తిమోతికి రాస్తున్నటువంటి సందర్భంలో ఈ మాటలు రాస్తూ ఉన్నాడు.
2 తిమోతి 4:4 సత్యమునకు చెవినియ్యక కల్పనా కథల వైపు తిరుగు కాలం వస్తుందంట. ఈ యుగ సమాప్తి సమీపమైంది. యేసుక్రీస్తు ప్రభువు అకస్మాత్తుగా వస్తాడు. కొత్త నిబంధనలో ఉన్నటువంటి ప్రతి 25 వచనాల్లో ఒక వచనం యేసు రాకడ వచనమే. ఆయన రెండవ రాకడ కొరకు మనం నిరీక్షించాలి. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం ప్రియులారా. యేసు ప్రభు రెండవ రాకడ గురించి ఉందండి. ప్రతి 25 వచనాల్లో ఒక వచనం. యేసు రాకడం గురించి మోసే ప్రవచించాడు, దావీదు ప్రవచించాడు, యెషయా, యిర్మీయా వీళ్ళంతా కూడా యేసుక్రీస్తు ప్రభువు యొక్క రాకడ గురించి ప్రవచించినటువంటి వారే. దానియేలు 2:35లో ప్రతిమను విరగొట్టి ఆ రాయి సర్వభూతాలమంతా మహాపర్వతమాయెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రియులారా, గమనించాలి, ఇది చాలా అద్భుతమైనటువంటి విషయం. 2:44లో ఆ రాజుల కాలములలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యమును స్థాపించును, దానికి ఎన్నటికి నాశనము కలగదు, ఆ రాజ్యము దాన్ని పొందిన వారికి గాక మరెవనికి చెందదు. అది ముందు చెప్పిన రాజ్యములన్నిటినీ పగలగొట్టి నిర్మూలం చేయను కానీ అది మాత్రం యుగముల వరకు నిలుచును. వింటున్నారా? అపోస్తలుల కార్యాలు 15:14 అన్యజనుల నుండి దేవుడు తన నామం కొరకు ఒక జనమును ఏర్పరచుకున్నట్టుకు వారిని ఎలాగో మొదట కటాక్షించను సుమియోను వివరించి ఉన్నాడు. అపోస్తలుల కార్యములు 15వ అధ్యాయం 14వ వచనం 15వ వచనం కూడా చూద్దాం. ఇందుకు ప్రవక్తల వాక్యములు సరిపడి ఉన్నవి. 16వ వచనం ఆ తరువాత నేను తిరిగి వచ్చేదను, మనుషులలో కడమవారును నా నామను ఎవరికి పెట్టబడును ఆ సమస్తమైన అన్యజనులను ప్రభు వెదకున్నట్లు. పడిపోయినటువంటి దావీదు గృహాన్ని తిరిగి నిర్మిస్తానని చెప్పేసి అపోస్తలులు 15:17-18 చెప్తున్నాడు. తిరిగి కట్టి దానిని నిలవబెట్టేదనని అనాది కాలం నుండి ఈ సంగతులను తెలియపరిచిన ప్రభు సెలవిచ్చుచున్నాడు అని వ్రాయబడి ఉన్నది. యేసుక్రీస్తు ప్రభువారు స్వయంగా తన రెండవ రాకడ గురించి చెప్పినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. నూతన నిబంధనలో యేసు ప్రభువారే ఆయన చెప్పినటువంటి సందర్భాలు. మత్తయి 24:27 మెరుపు తూర్పున పుట్టి పడమట వరకు ఎలాగో కనబడును అలాగే మనిషి కుమారుని రాకడయి ఉండును. మనుష్య కుమారుడు సర్వశక్తిమంతుని కుడిపార్శ్వన కూర్చుండేటియు ఆకాశ మేఘారూఢుడై వచ్చేటయు మీరు చూచెదరని చెప్పెను. మార్కు 14:62 ఉన్నటువంటి మాట. లూకా 13:35 ఇదిగో మీ ఇల్లు మీకు పాడుగా విడవబడుచున్నది, ప్రభు పేరట వచ్చి వాడు స్తుతించబడునుగా కానీ మీరు చెప్పు వరకు మీరు నన్ను చూడరని మీతో చెప్పుచున్నాను. లూకా 13:35 ఉన్నటువంటి విషయం. యోహాను సువార్త 21:22 యేసు నేను వచ్చే వరకు అతడుండుట నాకు ఇష్టమైతే అది నీకేమి, నీవు నన్ను వెంబడించుమనెను. ఇక్కడ యోహాను సువార్త 21:22 ఉన్నటువంటి మాటను మనం చదువుతూ వస్తాం. ఇలాగా అనేకమైనటువంటి మాటలు దానియేలు గ్రంథంలో ఉన్నటువంటి ప్రవచనాలన్నీ కూడా అంత్యకాలానికి సంబంధించినటువంటి నెరవేరవలసినవి ఎన్నో ఉన్నాయి. అంతేకాదు అంత్యక్రీస్తు సూచనలు కూడా మరి చెప్పబడినటువంటివి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. విశ్వాసులు ఈ లోకానికి మరి ఉప్పు లాంటి వారు, వాళ్ళ దేవుని సంఘం. ఈ సంఘం ఎత్తబడినప్పుడు లోక పరిస్థితులు మరి విపరీతంగా మారిపోతాయి. సైతాను మరి అంత్యక్రీస్తును తెస్తాడు. మానవ చరిత్రలో ఆ కాలం భయంకరమైనటువంటిది. ఇది గమనించాలి మీరంతా కూడాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. మత్తయి సువార్త 24:21 లోకారంభం నుండి ఇప్పటి వరకు అటువంటి శ్రమ కలగలేదు, ఇక ఎప్పుడు కూడా అటువంటి శ్రమ కలగదు అని చెప్పి దేవుడు చెప్తున్నాడు. ప్రియులు గమనించాలి. యిర్మీయా 37 అయ్యో ఎంత భయంకరమైనటువంటి దినం, అట్టి దినము మరి ఒకటి రాదు అని యాకోబు సంతతి వారికి ఆపద తెచ్చు దినము. చిట్ట చివరికి యేసుక్రీస్తు ప్రభువు రానే వస్తాడు. ఆయన రాకడతో శ్రమల కాలం ముగిసిపోతుంది. యేసు ప్రభు రాజ్యం స్థాపిస్తాడు. 1000 ఏళ్ల పరిపాలన సార్వత్రికమైనటువంటిది. యేసుక్రీస్తు ప్రభువారు రాజులకు రాజుగా ప్రభువులకు ప్రభుగా పరిపాలిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. యేసయ్య పరిపాలనలో ఉంటాం మనమంతా కూడా. ఆదిగా యూదా 1:14 ఆదాము మొదలుకొని 7వాడైన హనోకు కూడా వీరిని గురించి ప్రవచించి ఇట్లనని ఇదిగో అందరికీ తీర్పు తీర్చుటకును వారిలో యూదుల భక్తిహీనులందరూ భక్తిహీనముగా చేసినటువంటి వారి భక్తిహీన క్రియలన్నిటినీ గూర్చియు. యూదా 1:14 ఉన్నటువంటి మాటల్ని సెలవిస్తూ ఉన్నాడు దేవుడు.
హల్లెలూయా. భక్తిహీనులైనటువంటి పాపులు తమకు విరోధంగా చెప్పినటువంటి కఠినమైనటువంటి మాటలన్నింటిని గురించి వాటిని ఒప్పించుటకును ప్రభు తన వేవేల పరిశుద్ధుల పరివారంతో వస్తూ ఉన్నాడు. యోహాను సువార్త 1:15 మనం చూసినట్లయితే. కాబట్టి ఈ విధంగా దేవుడు మనతో చాలా అమూల్యమైన విషయాలు మాట్లాడుతూ ఉన్నాడు. బలపరచబడ్డారా? దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.